నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీకు కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను అనకు తొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీక నవ్వే నిజమై రావా ప్రతి కళ ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం గెలుపే చూపించే యజ్ఞం మేము సైతం నీలో వెలుగే చూసే మేము సైతం ఇదిగో నీ నేస్తం నీతో మేము సైతం నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీకు నిజమే అయ్యే వరకు నువ్వు ఆగిపో మాకు Welcome to Ram Raj Lakshmi to Memu Saitam, powered by Brookbond 3 Roses, Synthol Original and SM Silks. Mobile handset partner Cellcon 4G Diamond Plus. వచ్చే మేము సైతం ఈ రోజు చేయూత కోసం మేము సైతంకి వస్తున్నవారు దేవులపల్లి రుక్మయ్య. తన చిన్న కొడుకు 3 సంవత్సరాల క్రితం అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా కొడుకుని మామూలు మనిషిని చేయడానికి తన దగ్గర ఉన్నదంతా అమ్మినా సరిపోని నిస్సహాయ స్థితిలో ఉన్న రుక్మయ్య కన్నీళ్లు తుడవడానికి పెట్రోల్ బంకులో పని చేయబోతున్నాడు ఆది. So I came from this program called Memu Saitam. So how many liters you want? I want full tank. Memu Saitam. Petrol burn అంత ఈజీ కాదండి. ఓ సో ఫస్ట్ బోని 500 రూపీస్ అయింది. సో మీ పేరు? సాయి కుమార్. డాడీ పేరు? సో నాన్న నీ పేరు? హాయ్ అండి. ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను మేము సైతం అని. సో అవును ఇట్లా సో కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించని 4వ సింహమే రా పోలీస్. వెదర్ కూల్ గా ఉంది కదా, ఒక మంచి గరం డైలాగ్ చెప్పండి సార్. చచ్చేదాకా 100 లక్ష ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలా అని చెప్పి తినడం మానేస్తాం, తొంగడం మానేస్తాం, అలాగే ప్రేమించుకోవడం మానలేం కదా డార్లింగ్. 500 వావ్. హలో రండి రండి సెల్ఫీస్. నాకేం లేదు, ట్యాంక్ ఇక్కడ నుంచి బయట పెట్రోల్ వచ్చేస్తున్నా టెన్షన్. పెద్ద అమౌంట్ ఇది సార్. వావ్. డీజిల్ 1000 ఎక్స్ట్రా ఇస్తున్నారు. సో గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. మంచి కార్యక్రమం చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. వచ్చే మేము సైతం చీకటితో పోరాడితేనే గొంగలి పురుగు చీతాకొక చిలుక అవుద్ది, మట్టితో పోరాడితేనే విత్తు చెట్టు అవుద్ది, అలాగే కష్టాలతో పోరాడితేనే మనిషి జీవితం అందంగా అవుతుంది. కష్టాల్లో పోరాటంలో మీకు తోడుగా మేము సైతం. ఇది షో కాదు, శోకంపై యుద్ధం. వచ్చే మేము సైతం ఇవాళ మన చేయూతను ఇవ్వడానికి వస్తున్నాడు రఫ్గా కనిపించే సుకుమారుడండి. మన చుట్టాలబ్బాయిలాగుంటాడండి. వాళ్ళ నాన్నేమో కనిపించని 4వ సింహం. తండ్రికి తగ్గ తనయుడుగా లవ్లీ హీరో. ప్లీజ్ వెల్కమ్ ఆది. థ్యాంక్ యూ వచ్చినందుకు. వాళ్ళ నాన్నగారు కూడా రావాల్సింది, బట్ సడన్ గా చెన్నై వెళ్ళాల్సి వచ్చి లాస్ట్ మినిట్ క్యాన్సిల్ అయింది. బట్ టెల్ హిమ్ వి మిస్ హిమ్ ఆన్ ది షో. I would like to congratulate you basically for doing such a wonderful show. అయ్యో. సో నేను షో చూస్తున్నప్పుడు నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయాలని వెయిట్ చేస్తున్నాను అనమాట. తెలుగులో ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ కంగ్రాచులేట్స్. అయ్యో థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ అ లాట్. మా ఇంట్లో అందరూ చూస్తారండి, ఎక్స్పెషల్ మా ఫ్యామిలీ సైడ్ మా బావగారు అవునా? అందరూ లాట్ ఆఫ్ పీపుల్ వాచ్. Oh, మా మామయ్య గారు. సో ఇట్స్ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ. ఐ జస్ట్ విష్ మీలాంటి వాళ్ళు వచ్చి నిజంగా ఈ షో మీరందరూ లేకపోతే ఈ షో లేదు. నాకు ఇలాంటి విజృంభించే ఐడియాలు బోల్డ్ వస్తుంటాయి అనమాట. అవి మళ్ళీ తెరకెక్కించడానికి నేను పడే పాటలు, అందుకే ఏ షో పడితే ఆ షో తోటి ముందుకు రాను నేను. థ్యాంక్ యూ అగైన్. పాప ఎలా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడు వయసు ఎంత? 6 months కంప్లీట్ అయ్యి షీస్ ఇన్ 7th అన్నమాట. ఓ ఇంకిప్పుడు స్టార్ట్ అయింది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇవాళ మార్నింగ్ కూడా ఇంట్లో రచ్చరంబోలు అయింది కదా. అసలు టైం తెలీదు. ఇంకా షూట్ నాకైతే చాలా టార్చర్ అనిపించేది ఆ టైం ఫేజ్ లో. వాళ్ళు అలా తాకడాలు, అలా ఆ గిగిల్స్ ఇవ్వడాలు. ఇప్పుడైతే అమ్మ షూటింగ్ బాయ్ అంటుంది. అప్పుడే బాయ్ అంటే 2 అయ్యింది 2 years కి. యువర్ డాటర్ ఇస్ వెరీ ప్రిటీ నిక్ మ్యాన్. థ్యాంక్ యూ. ఈ రోజు మన చేయుత కోరడానికి వస్తున్నారు రుక్మయ్య. ఓకే. ఆయన సన్ ఈజ్ అ బర్న్ట్ విక్టిమ్. ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అది ఆయన ద్వారానే తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ రుక్మయ్య. ఆది గారు తెలుసా మీకు? తెలుసు మేడం. నీకు తెలుసా? తెలుసు. సినిమాలు చూసావా ఆయనది? ఏ సినిమా చూసావు? గాలిపటం. గాలిపటం చూసావా? నమస్తే అండి. నమస్తే సార్, నా పేరు రుక్మయ్య సార్. మా బాబుకి బర్న్ అయినందువల్ల తెలిసిందండి. మేము సైతం ప్రోగ్రామ్ ద్వారా హెల్ప్ అడుగుదామని వచ్చిన సార్. ప్రోగ్రామ్ ఎలా జరిగిందండి? అంటే అసలు హాలిడేస్ ఏప్రిల్ నెలలో మామూలుగా 2 నెలలు ఉన్నాయి సార్ మాకు. ఆ పాతింట్లో పిల్లలతో పాటు ఆడుతూ అతడు ఏ రియాలిటీ షో చూసిండో ఏం చేసిండో మాకు తెలియదు సార్. నోట్లో కెరోసిన్ వేసుకొని టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా కెరోసిన్ వేసుకొని ఇట్లా చేస్తారు కదా సార్ భారత్లలో మామూలుగా. అది ప్రయోగం చేయడానికి అది రివర్స్ వచ్చేసింది మేడం. అది రివర్స్ వచ్చేసి ఇదంతా బర్న్ అయిపోయింది. టీవీలో చూసి మాత్రమే సార్, ఓన్గా ఏం లేదు. మీరు పక్కన లేరు? ఎవ్వరం లేము సార్. మా అత్తయ్య ఉన్నది, ఆమె మొత్తం మంటలు వస్తుంటే చూసి వాటర్ పోసేసింది సార్. అరవలేదు ఇది బాబు, అలా మంటలు వస్తుంటే. అరవలేదా? నువ్వు భయపడిపోయా, షాక్ లో ఉంటాడు. అరవలే మేడం అసలు. అంటే మొత్తం కాలిపోయింది. ఒక ఏవి ఒకటి తయారు చేసాం, అది చూద్దాం. నమస్తే అండి, నా పేరు రుక్మయ్య. మాది మైత్నగర్ విలేజ్ సార్, మైనాబాద్ మండల్. నా పేరు పద్మావతి. నాకు 2 బాబులు. మా చిన్న బాబుకి ఇలా బర్న్ అయింది. టీవీలో చూసి నోట్లో కిరోసిన్ పోసుకొని ఏదో చేయబోయాడు, అది మొత్తం మీద పడి కాలింది. కిరోసిన్ ఇట్లా ఊదే ప్రక్రియలో అది రివర్స్ అయ్యి ఇదంతా కాలిపోయింది సార్. ఇదంతా బర్న్ అయింది. ఇన్సిడెంట్ అసలు బర్న్ అయిన వల్లనే మనం మామూలుగా చూడం కదా సార్, ఎవరికైనా మన ఇంత కాలితేనే. నేను మా బాబుకి ఎట్లా అయిందని చెప్పి నేను మొత్తం షాక్. నేను మొత్తం కోమాలో ఉన్నట్టే ఉన్నా కానీ ఏం చేస్తున్నా ఆ పరిస్థితుల్లో నాకే తెలియదు. ఇమీడియట్గా నేను మా దగ్గరలో ఉన్న హాస్పిటల్, ఆలివ్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. ఆ బాబు కండిషన్ చూసి మేమేం చేయలేము బాబు, రాత్రి గడిస్తాయని చెప్పలేము. దిక్కువసం పరిస్థితుల్లో నేను భాస్కర్ మెడికల్ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను ప్రజెంట్గా. మా డాక్టర్ సలహా అడిగితే వాళ్ళు కూడా ఫోన్ల ద్వారా సహకరించి డాక్టర్తో మాట్లాడటం జరిగి క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్న తర్వాతనే పెట్టమన్నాడు సార్. అపోలో హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. మొదట వాళ్ళు కూడా ఏం చెప్పారంటే బాబు మ్యాక్సిమం 60% బర్న్ అయ్యిండు. డైలీ 70,000 వరకు అయితే మరి పెట్టగలిగే పొజిషన్ ఉంటే చెప్పు, లేకపోతే డబ్బులు అయితే ఖచ్చితంగా అయితే మా దగ్గర అని చెప్పారు వాళ్ళు. తప్పని పరిస్థితుల్లో జాయిన్ చేసిన సార్. అసలు లోపలికి వెళ్ళి చూడాలంటేనే భయం వేస్తాను. ఇల్లు అమ్మేసినా డబ్బు సరిపోలేదు. కాకపోతే బంధువులు ఆ టైంలో నాకు హెల్ప్ చేశారు. కొన్ని సర్జరీ అయినాయి సార్. ఇది మొత్తం బర్న్ అయితే స్కిన్ వేసి, బాబు మరి నువ్వు ఇంత పెట్టగలుగుతున్నావు కదా, ఇంతవరకు అయితే చేసినా మరి ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడైనా ట్రై చేసుకో, లేకపోతే ఉస్మానియా వెళ్ళని చెప్పిండు. సరే సార్, నా దగ్గర ఇంత ఉంది, నా స్తోమత నేను జరుపును సార్ అని చెప్పి డిశ్చార్జ్ చేసి తర్వాత ఇంటి దగ్గర డ్రెస్సింగ్ చేయించిన సార్. మామూలుగా చేయించిన తర్వాత ఏమైనా అంటే ఈ చేతులు మళ్ళీ అతుక్కోవడం జరిగింది సార్. ఇక్కడ కదలలేని పొజిషన్లో ఉన్నప్పుడు మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, బాబు మరి ఇదంతా ఒక్క సైడ్కి 1,50,000 అవుతుంది నీకు, మరి మీరు ప్రిపేర్ అయితే రండి, గ్యారెంటీ అయితే మేము ఇవ్వమన్నాడు. తర్వాత కూడా
కిరణ్ సార్ ఉన్నారు సార్, ఆయన ముందే నేను అపోలో హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత సార్ ఏమైనా ప్రయత్నం చేయడు సార్, నా దగ్గర డబ్బులు ఉన్న కాడికి మొత్తం పెట్టేసిన. ఆరోగ్యశ్రీ ద్వారా సర్జరీ చేసాను సార్, ఇచ్చి మొత్తం రిలీజ్ చేసాను సార్. అది ఎక్స్పెండిచర్ నేను రావడము పోవడము అక్కడ ఉండి హాస్పిటల్ ఛార్జ్ నాకు 50,000 వరకు వచ్చింది సార్. మళ్ళీ తర్వాత అప్పటికే నేను అపోలోలో 13 lakhs అయినాయి సార్. నాకు ల్యాండ్ అమ్మడం జరిగింది, ఇల్లు అమ్మడం జరిగింది. సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ఈ ఎల్బో ఎక్సెల్ అంటారంట సార్, ఇవి కూడా పట్టుకున్న తర్వాత మళ్ళీ సార్ దగ్గరికి వెళ్తే బాబు తప్పదు, ఇవి కూడా చేయాలి, తర్వాత నెక్కి చేయాలి, ఇది మేజర్ ఉంటుంది అని చెప్పే లోపల సార్ నా దగ్గర ఏమున్నాయి సార్ మీకు ఆల్రెడీ తెలుసు కదా అని చెప్తే, సరే బాబు ఏదో నేను చేసే ప్రయత్నం నేను కూడా చేస్తాను. నిహారిక మేడం కల్పించి ఆమె కూడా అక్కడనే ఉంటుంది. సర్జరీ తర్వాత డ్రెస్సింగ్లోకి వెళ్ళాలి కదా సార్, వెళ్ళినప్పుడల్లా ఫీజు పెట్టనీయలేదు సార్. ఆ డాక్టర్కి ఎంత ఫీజు ఉన్నా నేను చూసుకున్నా, నాకు తెలుసులేండి ఆ బాధ అని నేను అనుభవిస్తున్నా. ఇప్పటివరకు కూడా నేను చెకప్కు మళ్ళీ మధ్యలో డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఆమె కట్టనీయ సార్, ఇప్పుడు కూడా ఆమెనే చూసుకున్నాను. మా విలేజ్గా సార్, మార్మూల ప్రాంతం మాది. వాళ్ళేమైనా అనవసరంగా బాబుకు డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, ఉంటే ఎంత పోతే అంటే అంత బాబుకు అన్ని లక్షలు పెట్టుకోమైంది. ఆయన ఏజ్ కూడా ఎక్కువ, 30-32 సంవత్సరాలు ఉంటాడు. అనవసరంగా పెడుతున్న బురదలో వేసిన పన్నీర్ అవుతుంది అని వేసిన కొంతమంది ఎక్కిరించే వాళ్ళు ఎక్కిరించారు సార్. కాకపోతే నేను ఆ నొప్పి ఏందో వాళ్ళకైతే తెలుస్తుంది కాబట్టి నేను కష్టపడి నాకు ఏం లేకున్నా పర్వాలేదు దక్కించుకోవాలని చెప్పి పట్టుబట్టినా సార్. నేను ఇన్ని ల్యాక్స్ ఖర్చు పెట్టినందుకు కూడా నాకు బాధ లేదు సార్, అన్న ఆశలు కూడా నాకు బాధ లేదు. కానీ లాస్ట్ స్టేజ్లో ఇట్లా ఉన్నందుకు నాకు బాధ అనిపిస్తుంది సార్. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మా బాబుకు ఈ మిగిలిన 3 సర్జరీలు దయచేసి హెల్ప్ చేయగలరని కోరుతున్నా సార్. ఇప్పటి నుంచి ఎవరు నాలాగా చేయదు, లేకపోతే నాలాగా పరిస్థితి వచ్చి చాలా బాధపడుతున్నాను. ఆల్రెడీ 13 lakhs ఖర్చు పెట్టారు. రెండు ఇల్లు ఉంటే 2 ఇల్లు అమ్మేసిన. బట్ మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నానండి. మీరు మీ పని చేసుకుంటూ మీ కొడుకు దక్కించుకుంటున్నారు చూడు, అది హ్యాట్స్ ఆఫ్. అది మీ మానవత్వానికి నేను నిజంగా చాలా గ్రేట్ నిజంగా. ఇంకోటి మేడం, నేను హెల్ప్ గురించి అని తిరగని ప్లేస్ ఏం లేదు మేడం. నేను మామూలుగా మెడికల్ కాలేజ్లో డ్రైవర్గా చేసేటప్పుడు డాక్టర్స్ని వాళ్ళ తోచినంత డబ్బు రూపంలో కాకుండా సజెషన్స్ ఇచ్చారు మేడం. వాళ్ళు ఈ హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది, ఈ హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది. కానీ మామూలుగా ఉంటారుగా మేడం బయట పెద్ద పెద్ద మనుషులకు ఫోన్ చేసినప్పుడు కానీ స్విచ్ ఆఫ్, ఈ డబ్బులే అడుగుతాడు, ఇంటికి అవసరం ఉంది. తర్వాత నేను ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే మన సర్జరీకి 1,50,000 డైలీ ఎక్స్పెండిచర్ 50,000 డైలీ. మార్నింగ్ అయిందంటే 50,000 కౌంటర్లో కడితేనే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది సార్. ఆరోగ్యశ్రీ లేదా మీకు? ఆరోగ్యశ్రీ ద్వారా 2-3 హాస్పిటల్లో కన్సల్ట్ చేస్తే ఇంత బర్న్ అయిన దానికి ఆరోగ్యశ్రీ వాళ్ళు ఇచ్చే డబ్బులు మీకేం సరిపోతాయి బాబు? ఒక డ్రెస్సింగ్కి సరిపోదు, ఏం సరిపోదు. నీ దగ్గర డబ్బులు లేకపోతే ఉస్మానియాలో జాయిన్ చేయన్నారు మేడం. అవుతుంది, కాకపోతే ల్యాక్స్లలో ఉంటుంది. నువ్వు మామూలు డ్రైవర్ ఉద్యోగం చేస్తా అంటున్నావు, కాకపోతే నీ దగ్గర ఇంకోటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా మేము గ్యారంటీ ఇవ్వలేం బాబు. చిన్న బాబు, కాస్ట్లీ మెడిసిన్స్ చేయాల్సి వస్తుంది. ఇచ్చిన తర్వాత ఆ కిడ్నీ ఎఫెక్ట్ కావచ్చు, లంగ్స్ ఎఫెక్ట్ కావచ్చు, నీ ఇష్టం, నీ ధైర్యం. అంటే లేదు సార్, నేను ఏదో మానవ ప్రయత్నంగా ఏదైనా చేస్తా సార్. నా బాబు గురించి నేను గుడిసె వేసుకొని ఉండడానికే రెడీ సార్, అసలు అవసరం లేదు, నాకేం అవసరం లేదని. ముందు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేడం ఒకరు బాగా వాల్యూ ఇచ్చేవారు, బాగా దింపుకునేవాళ్ళు. మనకు ఇది అయ్యే లోపల డబ్బులు ఎక్కడ పెట్టవాల్సి వస్తుందో. నీ దగ్గర పర్టికులర్గా ఏమన్నారంటే, నీ దగ్గర ఏమన్నా పేపర్ తీసుకురా, దానికి మార్కెట్ రేట్ ప్రకారం డబ్బులు ఇప్పిస్తామన్నారు. అంతేగాని మానవతంగా ముందుకొచ్చి ఉండని, బాబు మంచిగా ఉండని, సమాజంలో అందరు పిల్లలుగా అన్న వ్యక్తి ఒక్కరు కూడా లేరు మేడం. సరే పెట్టు, నీ దగ్గర ఉన్నప్పుడు అని ఒక్క వ్యక్తి కూడా ముందు. బ్రదర్స్ సిస్టర్స్? నాకు 2 సిస్టర్స్ సార్, నాకన్నా పెద్దవాళ్ళు. వాళ్ళ పుట్టికి వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళతో తోచింది వాళ్ళు
నేను కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళే సార్ స్టార్టింగ్ నా దగ్గర డబ్బులు లేదు, నా దగ్గర కొంచెం బాబులు 2 కొడుకులు సార్, నాకు చిన్న ఆయన మామూలు చదివించుకుంటూ నా శాలరీ 8,000 ఉండే సార్ మెడికల్ కాలేజ్లో. హాస్పిటల్ వాళ్ళేమో బిల్లు కడితేనే హాస్పిటల్లో ఉంచాలి, లేకపోతే డిశ్చార్జ్ చేసి ఏ ఉస్మానియా కన్నా తీసుకపో. ఆ టైంలో మేడం నాకు వేరే వాళ్ళు హెల్ప్ఫుల్గానే సీఎం ఫండ్ ఇప్పించారు మేడం. 1 lakh సీఎం ఫండ్ వచ్చింది నాకు. దాంతో నేను ఇక్కడ తెచ్చిన 13 lakhs ఇంట్రెస్ట్ ఆ డబ్బుల నుంచి కట్టుకుంటా. నేను డ్రెస్సింగ్ డైలీ 1,000-1,500 మేడం డ్రెస్సింగ్ చేయించాలన్నా కూడా. ఆ మామూలుగా డ్రెస్సింగ్ చేసి లోపల నేను బయట ఉన్నాగా మేడం, విలేజ్లో లేను. ఈయన పని అయిపోయింది మొత్తం వీడు అమ్మేసి వీనికి ఏం లేదుగా, బయట ముఖం తప్పించిండు వీనికి ఏం లేదు ఊళ్ళో అన్నట్టు ఆ రకం ప్రచారం కూడా జరిగింది. కానీ నేను ఎవరు విమర్శించట్లేదు మేడం, నా వ్యక్తిగతంగా అట్లా జరిగింది. కానీ ముందుకు వచ్చి ఎవరైనా నేనున్నా నీకు ఈ హెల్ప్ చేస్తా అని ఎవ్వరు కూడా మేడం, ఒక ప్రముఖ ఎంపీ దగ్గర కూడా వెళ్ళకం జరిగింది మేడం. నేను సార్ నా పరిస్థితి సార్, మా బాబు ఇట్లా సర్జరీ ఉండే బాబు, నేను ఇంకా మొన్ననే ఎలక్ట్ అవ్వడం జరిగింది, నేను ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు, నీకు ఏ రకంగా హెల్ప్ చేయగలను, నేను ఏం చేస్తా మేడం నా కర్మ. ఇంకోటి మేడం, హాస్పిటల్లో కూడా అంత ఈజీ ట్రీట్మెంట్ కూడా దొరకలేదు మేడం. బాబు ఇది కాస్ట్లీ హాస్పిటల్లో ముందే చెప్పారు మేడం. కాకపోతే ఏంటంటే ఒక సర్జరీ ఉంది మేడం, సర్జరీ అయ్యేటప్పుడు ఏంటంటే 1,50,000 అయితే నేను కష్టపడి ఆల్రెడీ ప్రెషర్లో ఉండి 1 lakh తెచ్చి సార్ మార్నింగ్ కానీ రేపు 2 రోజుల్లో చదువుతాను సార్ అంటే, లేదు కుదరదు, నువ్వు 1,50,000 అయితేనే మేము అన్నీ రెడీ చేసుకుంటాం, లేకపోతే కుదరదు బాబు అని. సార్ ప్లీజ్ సార్ అంటే ఎక్కువ ప్రెషర్ తెచ్చి నేను సార్ మీ కాలు ముక్తా సార్ ఎట్లైనా చేయండి బాబుగా ఎట్లైనా కాపాడండి సార్ అంటే, లేదు బాబు బాబు హెల్త్ కూడా అంతా బాగాలేదు, ఇప్పుడు ఫీవర్లో ఉన్నాడు అది ఇది అని చెప్తే, సరే ఫీవర్లో ఉన్నా అని చెప్పి నేను ఎట్లయినా డబ్బులు కట్టాలి కాబట్టి ఫీవర్ వచ్చిందంటగా 2 days టైం తీసుకొని మళ్ళీ వాళ్ళ బతిలాడి 50,000 అడిగిరుగా మేడం. అది తీసుకొచ్చి ఇచ్చే లోపల ఫీవర్ లేదు ఏం లేదు, మీ బాబుకు రేపే ఆపరేషన్. సార్ ఇది ఏం సార్ ఫీవర్ ఉందని ఇప్పుడు లే బాబు కవర్ అయిపోతుంది మేము చేసేస్తామని చెప్పి మళ్ళీ ఇంకొక కండిషన్ పెట్టింది మేడం, మేము బ్లడ్ తెచ్చుకోవాలి, ఏ నెగిటివ్ మేడం మా బాబుది, మేము కొన్ని అడ్రస్లు ఇస్తాం మీకు, అక్కడ మాత్రమే వెళ్ళండి అంటే, నేను వెళ్తే అక్కడ లేదు మేడం, రేపే సర్జరీ, అక్కడ బ్లడ్ లేకపోతే సార్ నేను మెడికల్ కాలేజ్లో డ్రైవర్ మేడం, ఆల్రెడీ నాకు కూడా కొంచెం తెలుసు బ్లడ్ సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి సార్, మరి అక్కడ లేదంటారు కదా, నేనుగా తెచ్చుకున్నా, నాకు కూడా కొంచెం తెలుసు, మా మెడికల్ డాక్టర్స్ వాళ్ళ ద్వారా వెళ్తా సార్ అని చెప్తే, లేదు నువ్వు బయట నుంచి ఒకవేళ తెస్తే దాన్ని రీఫైండ్ చేయాలి, దాన్ని ఫిల్టరైజేషన్ ఉంటుంది, బయట ఆ రక్తం బ్లడ్ ఉంటుంది కదా, మేము ఫిల్టరైజేషన్ చేస్తాము, 2 bottles బ్లడ్లు అడిగారు మేడం, మేము ఫిల్టరైజేషన్ చేయాలి, దానికి ఒక్క బాటిల్కి 5,000 అవుతుంది ఓన్లీ చెక్ చేయడానికి, ఒకవేళ అది వద్దనుకుంటే మేము ముట్టికి ఇట్లా వదిలేస్తాం దాన్ని యూజర్ త్రో, మళ్ళీ కొనుక్కరావాలి. లేదా మేము చెప్పిన ప్లేస్లకి వెళ్ళి నువ్వు బ్లడ్ తీసుకురావాలి, అదే ఒక కండిషన్ పెట్టరు మేడం. మీరు ఏమని అనుకోండి, అందరి ద్వారా చెప్తున్నా సార్, నాకు విపరీతమైన బాధ తట్టుకోలేదు సార్, నేను చనిపోయినా పర్లేదు కానీ మీరు ఏ మీడియాకి చెప్తారో చెప్పుకోండి, ఎవరికైనా చెప్పుకోండి, నేను ఒప్పుకోను సార్, మీ ధ్వంసం చేసేసి హాస్పిటల్ నేను చనిపోయినా పర్వాలేదు. ఏంది సార్ ఇది అన్నాయేమో 50,000 తక్కువ ఉంటే మీరేమో ఇట్లా చెప్పి 50,000 జ్వరం వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఈ కండిషన్ పెడుతున్నారు, ఆఖేరేంది నన్ను ఏ జైల్లోనూ పడైనా నా బాబు కన్నా ఎక్కువ లేదు, ఏమైనా జరిగిందనుకో నా బాబుకు రేపు రోజున అలా గొడవ చేసిన మేడం, వాస్తవానికి గొడవ చేసిన తర్వాత 1/2 hour ఫోన్ వచ్చి సక్సెస్, నువ్వు బయటకి వెళ్ళి ఎక్కడైనా బ్లడ్ తెచ్చుకోవచ్చు, రేపు నీ బాబుకు సర్జరీ చేస్తుంది. నాకు వెనక ముందు ఇవ్వలేడు సార్, ఎందుకంటే ఎవరికి ఫోన్ చేసినా డబ్బుల కోసమే ఫోన్ చేస్తాడు, ఇప్పుడు మనకు అవసరం ఉన్నాయి, వాడు ఎక్కడి నుంచి కడతాడు డబ్బులు, మేము ఏం చూసి ఇవ్వాలనే అది సార్. ఆ హాస్పిటల్ వాళ్ళు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఇట్లా ఇది పంపించారు కదా మేడం, ఇదంతా అయిపోయినాక తర్వాత మళ్ళీ చిన్న సర్జరీలు అవసరం ఉండి హాస్పిటల్కి వెళ్తే నాకు డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి, మామూలు వేరే హాస్పిటల్లో ఏమైనా తక్కువ అవుతుంది ఏమైనా వెళ్తే ప్రతి వాళ్ళు ఇదే, ఈయనకి ఇంకా 2-3 సర్జరీలు ఉన్నాయి, దీనికి 1 lakh, దీనికి 1 lakh, దీనికి 1 lakh, మళ్ళీ బ్లడ్ బాటిల్ సపరేట్ ఉంటాయి, మేము గ్యారంటీ ఇవ్వలేము బాబు. గ్యారంటీ అంటే సర్జరీలో ఏమైనా కావచ్చు, చిన్న బాబు కదా, ఆక్సిజన్ లోపలికి పంపించాలి చేస్తే మీరు బికాస్ జనరల్ అనెస్థీషియా ఇవ్వాలి కదా ఈ సర్జరీస్ చేసేటప్పుడు, అండ్ బర్న్డ్ విక్టిమ్స్ కి సర్టన్ టైం పీరియడ్ లోనే సర్జరీ చేయగలుగుతారు, లేదా సమ్మర్స్ లోనే, వింటర్ లో చేస్తే ఇప్పుడు చెప్తున్నాడు కదా ఫ్రీ అవ్వడానికి అని, ఫ్రీ అయ్యేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కాలిపోతే ఇలా జాయింట్ అతుక్కునేస్తుంది, ఈ మసిల్స్ ఈ ఫ్లెష్ ఒకటికొకటి ఫ్రీగానే ఉంటుంది, అది హీల్ అయ్యే టైంలో అతుక్కునేస్తుంది, సో ఇట్
మూవ్మెంట్ రిస్ట్రిక్షన్ అయిపోద్ది, ఇలాగే ఆగిపోద్ది చెయ్యి. దానికి మళ్ళీ సర్జరీ చేసి కట్ చేయించి ఆ మూవ్మెంట్ ఇవ్వడానికి అనమాట. అది వింటర్లో చేస్తే ఇంకా కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. అందుకే సమ్మర్లో చెయ్యాలి, ఒక టైం పీరియడ్లో చేస్తేనే వాళ్ళకి ఇమీడియట్గా ఫిజియోథెరపీ చేసే అవకాశం ఉంటుంది అనమాట. క్షణికావేశంలో నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. హీస్ లైక్ ఎ సైకో. ఎవ్రీ ఇయర్ మన ఇండియాలో 10 lakhs పీపుల్ విక్టిమ్స్ అవుతున్నారు. వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఐడెంటిటీ ఇన్ అవర్ సొసైటీ. వెదర్ కూల్గా ఉంది కదా, ఒక మంచి గరం డైలాగ్ చెప్పండి సార్. చచ్చేదాకా 100 లక్షల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలా అని చెప్పి తినడం మానేస్తాం, తొంగడం మానేస్తాం, అలాగే ప్రేమించుకోవడం మానలేం కదా డార్లింగ్. 500. వావ్, హలో రండి రండి సెల్ఫీస్. నాకేం లేదు, ట్యాంక్ ఇక్కడ నుంచి బయట పెట్రోల్ వచ్చేస్తుంది, టెన్షన్ పెద్ద అమౌంట్ తీసే. వావ్, డీజిల్ 1000 ఎక్స్ట్రా ఇస్తున్నారు. సో గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్, మంచి కార్యక్రమం చేస్తున్నాం. అది థ్యాంక్ యూ అండి. ఈ కేసు తీసుకొచ్చింది నిహారి, అక్కడ కూర్చొని ఉంది. నమస్తే అండి. ఫస్ట్ అందరికీ బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక చాలా పెద్ద ప్లాట్ఫామ్గా అనుకుంటున్నాను. శ్రవణ్ నాకు 1.5 years నుంచి నాకు తెలుసు. నేను ఒక ప్లాస్టిక్ సర్జరీ హాస్పిటల్లో డాక్టర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ నేను నా గురించి చెప్తాను. 2009లో క్షణికావేశంలో నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. మ్యారేజ్ అయిన కొన్ని రోజులకి నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. అది ఎన్ని రోజులకి? హార్డ్లీ 2 months ఉండి ఉంటాను అతనితో మ్యారేజ్ అయిన తర్వాత. ఎందుకు? అతను టార్చర్ పెట్టేవాడా? ఎస్, హీస్ లైక్ ఎ సైకో. అది నేను బయటికి చెప్పలేను. 4 గోడలకు మాత్రమే పరిమితమైనటువంటి టార్చర్ అనుభవించాను నేను. అది నేను చెప్పుకోలేను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అండ్ సో దాని తర్వాత నేను మా ఇంటికి వచ్చేసాను. అన్ఫార్చునేట్లీ అప్పుడే నా ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయింది. ఫోన్లో కాల్ చేసి నాకు ఫోన్లో టార్చర్ చేసేవాడు. అది తట్టుకోలేక 2009 జూలైలో నేను కిరోసిన్ పోసుకుని సూసైడ్ అటెంప్ట్ చేశాను. ఆల్మోస్ట్ 55% బాడీ బర్న్ట్. ఇంకా బతకదు అని చెప్పేసి అన్నారు. సో 1 year తర్వాత మా పేరెంట్స్ చాలా స్ట్రగుల్ అయ్యారు. మెంటల్గా కానీ, ఫిజికల్గా కానీ, ఫినాన్షియల్గా కానీ, సొసైటీ వైజ్ కానీ ఏదైనా సరే చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. సో 1 year తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, అప్పటి వరకు చచ్చిపోదామన్న థాట్లోనే ఉన్నా, బతికినా సరే ఎందుకు ఇంకా లైఫ్, ఫిజికల్ అపీరియన్స్ పోయింది, సపోర్ట్ లేదు, వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ పేరెంట్స్కి ఉండే ప్రాబ్లమ్స్ పేరెంట్స్కి ఉంటాయి అనుకున్న తర్వాత ఏదో టీవీలో ప్రోగ్రామ్ చూశాను. చూసిన తర్వాత అసలు బర్న్స్ అంటే ఏంటి, అసలు అది ఎన్ని రకాల బర్న్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ అవసరం. 2010 నుంచి నేను బర్న్స్ మీద వర్కౌట్ చేస్తున్నాను. సో దాని తర్వాత 2012లో నేను ఫస్ట్ మా ఇంటి దగ్గర నుంచి నేను బయటికి రావడం జరిగింది. అప్పటి వరకు నేను 4 గోడలకి పరిమితం. నా బాడీ కూడా శ్రవణ్ కన్నా ఇంకా కొంచెం నాది ఇంకా క్రిటికల్ కండిషన్. ఆల్మోస్ట్ ఈ లిప్, నెక్ వరకు అతుక్కుపోయింది, కాంట్రాక్ట్ అయిపోయింది. సో నాది కూడా రైట్ హ్యాండ్ కంప్లీట్గా కాంట్రాక్ట్ అయిపోయింది అండ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా. ఈవెన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫీడ్ మై సెల్ఫ్ ఆల్సో. అన్నీ మమ్మీ చేయాలి. నాకు నా తమ్ముడు సపోర్ట్ చేసేవాడు. 6 years నాకు అలా జరిగినప్పుడు నా తమ్ముడికి 6 years. వాడు నాకు బట్టలు వేసేవాడు. వాడు నాకు భోజనం తినిపించేవాడు. తర్వాత నేను రియలైజ్ అయ్యాను, బర్న్స్ అంటే ఎందుకు ఫస్ట్ మనుషుల దగ్గరికి రారు. వై? బికాస్ ఇట్స్ ఎ టాబూ ఇన్ అవర్ సొసైటీ. హెచ్ఐవికి అవేర్నెస్ ఉంది, లేకపోతే కుక్కలకి అవేర్నెస్ ఉంది. పబ్లిక్గా మీడియా అందరి ముందు చెప్తున్నాను, కుక్కలకున్న వాల్యూ మన సొసైటీలో బర్న్డ్ విక్టమ్కి లేదు.
మీరు సొసైటీలో అందరినీ చూస్తున్నారు. ఒక ఫిజికలీ హ్యాండిక్యాప్ని చూస్తున్నారు, లేక ఒక బ్లైండ్ పర్సన్ని చూస్తున్నారు, హెచ్ఐవి చూస్తున్నారు, లెప్రసీ చూస్తున్నారు. వేర్ ఈస్ ద బర్న్డ్ విక్టమ్ అవేర్నెస్? ఐ నో ద పెయిన్. సో దాని తర్వాత నేను శ్రవణ్ని కలిశాను. నాకు చేతనైన సహాయం, నేను డాక్టర్ అసిస్టెంట్గా ఉన్నాను కాబట్టి సార్తో నేను కన్విన్స్ చేసుకునేదాన్ని. లేకపోతే డ్రెస్సింగ్కి వచ్చినప్పుడు ఏదో 1000 1500 అని నేను నా పాకెట్ నుంచి పెట్టుకున్నాను. వై? బికాజ్ నాకు కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఏం లేదు. ఐ వాంట్ ఫీడ్ మై సెల్ఫ్. నేను జాబ్ చేస్తున్నాను, నేను శ్రవణ్కి హెల్ప్ చేశాను. దాని తర్వాత అన్ఫార్చునేట్లీ నాకు ఇండియాలో ఎటువంటి రికగ్నైజేషన్ లేదు. అవుట్ ఆఫ్ ఇండియాలో వెళ్తే మీకు నిహారి అంటే ఏంటో తెలుస్తుంది. ఒక ఇన్విజిబుల్ అన్న ప్రాజెక్ట్ చేసాము. ఇట్స్ ఎ వెరీ గ్రాండ్ సక్సెస్. తర్వాత కేరళ సపోర్ట్ దొరికింది, కేరళ గవర్నమెంట్ సపోర్ట్ దొరికింది. బట్ చేస్తున్నాము. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మేము ఉన్నాము అని సొసైటీకి చెప్తున్నాము. లక్ష్మి అక్క, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి అక్క. లిటరలీ యు ఆర్ ద ఓన్లీ వన్ పర్సన్, ఫస్ట్ పర్సన్. యు ఆర్ ద ఓన్లీ వన్ పర్సన్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఐడెంటిటీ ఇన్ అవర్ సొసైటీ. నేను కష్టపడతా. నేను నా సొంత డబ్బులతో నేను ఎన్జిఓ స్టార్ట్ చేసుకున్నాను. ఐఎమ్ ద ఓన్లీ వన్ పర్సన్. ఐఎమ్ ద ఫౌండర్, ఐఎమ్ ద ఎగ్జిక్యూటివ్, ఐఎమ్ ద మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ వన్స్ హెల్ప్. ఎందుకంటే వాళ్ళు నా పెయిన్ నన్ను షేర్ చేసుకోరు. ఫిజికల్ అపీరియన్స్ చూసి నిన్నటి వరకు నన్ను దగ్గరకు తీసిన వాళ్ళు ఈ రోజు నన్ను ఎవరు దగ్గరికి తీయరు. Why? Because I lost my physical appearance. They are giving most important to physical appearance in our society also. I'm not getting any job. Why? Because I don't have physical appearance. Beauty is not a physical appearance, I believe. You know, ఒక్కసారి మీరు శ్రవణ్తో మాట్లాడితే వాడికి ఉన్న స్టామినా, వాడికి ఉన్న గట్స్, ఫిజికల్ అపీరియన్స్ బాగున్న వాళ్ళు కూడా ఎవరికి ఉండదు. నేను వాడి దగ్గర నుంచి కొంతవరకు నేను నేర్చుకుంటాను. మేము స్ట్రాంగ్గా ఉన్నాం, మా అపీరియన్స్ చూడొద్దు, మాకు ఒక ఐడెంటిటీ ఇవ్వండి. ఐఎమ్ బెగ్గింగ్. మేము ఒకళ్ళు ఉన్నాము, మమ్మల్ని గుర్తించండి. నువ్వు ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసావు అని విన్నాను. ఎంతమందికి ఇలా బర్న్డ్ విక్టిమ్స్ని హెల్ప్ చేశాను? నేను 2009లో జరిగిందని చెప్పాను అక్క. 2010 నుంచి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 300 బర్న్డ్ విక్టిమ్స్ని కలిశాను. 300. బ్యాడ్ లక్ ఏంటంటే దానిలో నాతో పాటు వచ్చిన ఫస్ట్ పర్సన్ శ్రవణ్. వాళ్ళు కాకుండా నాతో పాటు ఇంకా 5 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఆ 5 మెంబర్స్లో 3 మెంబర్స్ మాత్రమే బయటకు వచ్చేవాళ్ళు సొసైటీ నుంచి. ఎందుకంటే వాళ్ళకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మిగిలిన పేరెంట్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ వైజ్ ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళు 4 గోడల మధ్య నుంచి బయటికి రావట్లేదు. నిహారి, నువ్వు చేసిన తప్పని నీకు అనిపించట్లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్లో నేను బాధపడ్డాను నేను చేసిన తప్పని. కానీ భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. ఒకప్పుడు నేను ప్రీవియస్ నిహారిలా ఉంటే నేను సొసైటీలోకి రాలేను, నేను శ్రవణ్ని కలుసుకునేదాన్ని కాదు, అసలు దీన్ని ఇలాంటి సొసైటీలో జరుగుతుందని కూడా నాకు తెలిసేది కాదు. ఇది నాకు గోల్డెన్ ఆపర్చునిటీ. సో కాబట్టి నేను ఎప్పుడు దీని గురించి నేను బాధపడలేదు. బట్ వీఆర్ ఆస్కింగ్, వీ నీడ్ ఐడెంటిటీ. దట్స్ ఇట్. నువ్వు ఏం చదువుకున్నావు? నువ్వు? నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. యూ స్పీక్ ఎక్సలెంట్ ఇంగ్లీష్. చక్కగా కమ్యూనికేట్ చేస్తున్నావు నువ్వు. అంతకంటే ఇంకేం కావాలి చెప్పు? కమ్యూనికేషన్ ఇస్ ద కీ. అది చేస్తున్నావు. నాకు ఐ డోంట్ సీ ఎనీథింగ్ రాంగ్ ఇన్ యువర్ ఫిజికల్ అపియరెన్స్. ఐ డోంట్ సీ ఎనీథింగ్. యూ ఆర్ బ్యూటిఫుల్. వై? బికాస్ యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ హార్ట్. యూ ఆర్ బ్యూటిఫుల్. అండ్ ఐ థింక్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఈ రోజు దే సీ ద బ్యూటీ ఇన్ యూ. మీరు కూడా హ్యాపీగా అంటే అసలు గిల్టీ ఏమీ ఫీల్ అవ్వకుండా గర్వంగా మీరు సొసైటీలో తిరగండి. అసలు పక్కన వాళ్ళని పట్టించుకోకండి. మన సొసైటీలో ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే జడ్జ్మెంట్. పక్కన వాళ్ళ గురించి ఎప్పుడు జడ్జ్ చేయడమే మనకు అలవాటు. సో మన గురించి మనం ఆలోచించాం. సో మీరు కూడా జస్ట్ లివ్ యువర్ లైఫ్ అండ్ బీ ప్రౌడ్, బీ పాజిటివ్ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ. బట్ అగైన్ నీ తపన ఎంత స్ట్రాంగ్గా ఉండేదే ఇంపార్టెంట్. అండ్ ఏ ఆపర్చునిటీ నీకు వస్తే దేవుడు నిమ్మకాయలు ఇస్తే నిమ్మరసం చేయమంటారు. దర్ ఇస్ అ ప్రావర్బ్ ఇంగ్లీష్లో, ఇఫ్ గాడ్ గివ్స్ యూ లెమన్స్ మేక్ లెమనేడ్ అని. దాది పుల్లగా ఉంది, ఇంతే ఉంది, నాకు ఆరెంజ్ కాయ రాలేదు, నాకు యాపిల్ కాయ రాలేదు అని కాకుండా ఉన్న నిమ్మకాయలతోటి నిమ్మరసం చేసుకుని ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి అని చెప్పి అది నువ్వు నేర్పిస్తున్నావు మా అందరికీ నిహారి. థ్యాంక్ యూ సో మచ్. ఈ షో అందుకే గొప్పగా అయింది. ఏదో ఇంట్లో కూర్చొని మాకు ప్రాబ్లమ్స్ అనే షో కాదు. ఆ ప్రాబ్లమ్స్ దాటుకొని ముందుకొచ్చి ఆ నాన్న ఎంత కష్టపడి ఉన్న కాస్త ఆస్తి అమ్మేసి నా కొడుకుని కాపాడుకోవాలని ఈ రోజుకి తపన పడి నాకు ఇంకేం వద్దండి, నా కొడుకు
హెల్త్ బాగైపోతే చాలు అని. నేను ఏవీలో చూశాను పిల్లలు చదువుకుంటున్నట్టు. ఇంకా చదువుకుంటున్నారండి? ఏం చదువుతున్నాను అన్న? 6th class. 6th క్లాస్. బాగా చదువుతావు నువ్వు? మార్కులు ఎలా వస్తాయి? పాస్ అవుతావా? పాస్ అవుతావు? ఎస్ మ్యామ్. ఎంత? 96, 97. నేను పాస్ అవుతావా అని అడుగుతాను. 96, 97 వస్తాయా నీకు? ఏ సబ్జెక్ట్ అంటే ఎక్కువ ఇష్టం? మ్యాథమెటిక్స్. ఓహో, ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్. అమ్మ, మీకు మీ ఆయన ఎంత కష్టపడుతూ ఏదో మంచిగా హ్యాపీగా ఉండే లైఫ్ని యూనో, నా షోకి వస్తూ ఉంటారు, ఇదిగో ఇలా నిహారి లాంటి వాళ్ళు, మా ఆయన నన్ను ఇబ్బంది పెట్టేవారు, నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు అని. దేవుడి దయ వల్ల అన్నీ ఉండి నీకు ఇలాంటి ఒక కష్టం వచ్చి పడింది నీకు. నువ్వు ఎలా తట్టుకుంటున్నావు రోజు ప్రతిరోజు? ఇప్పుడు బాధ అయితే చాలా పడ్డాను మేడం. మా బాబుకి అలా బర్న్ అయినప్పుడు మాత్రం అసలు డాక్టర్స్ మాత్రం గ్యారంటీ ఇవ్వలేదు మేడం. అప్పుడు ఒక రోజు అయితే ఇక ఎవరన్నా ఉంటే పిలుచుకోండి అని చెప్పేశారు మేడం. లాస్ట్ స్టేజ్ వచ్చిందని కూడా చెప్పారు మేడం. అప్పుడు చాలా బాధపడ్డాను మేడం. ఇప్పుడు అందరిలో మా బాబు అందరిలో అలా తిరుగుతలేడని బాధగా ఉంది మేడం. మనం ఇలాగే టీవీని చూసి సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం. మేము చేసే డాన్సులు చేయండి, మేము చెప్పే డైలాగులు చెప్పండి, కానీ ఆ స్టంట్స్కి మాకు ఎంత కేర్ తీసుకుంటారు తెలుసా? ఒక దెబ్బ తగిలితే మళ్ళీ ఇంకంతే, మా లైఫ్లో ఇంకంతే, మా కెరియర్స్ ఇంకంతే. ఇంత బర్న్స్ తోటి మీరు ఇంత స్ట్రాంగ్గా ఉంటూ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అక్క, ఎవ్రీ ఇయర్ మన ఇండియాలో 10 lakhs పీపుల్ విక్టిమ్స్ అవుతున్నారు. సో హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ దానిలో డిగ్రీ బర్న్స్ ఉంటాయి. 3rd degree, 1st degree, 2nd degree, 4th degree. సో బర్న్స్ పర్సంటేజ్ని బట్టి వాళ్ళ పెయిన్ తట్టుకోలేక పేరెంట్స్ కానీ వాళ్ళు చచ్చిపోతున్నారు. కొంతమంది హాస్పిటల్లో ఇంజెక్షన్ చేసి చంపేస్తున్నారు. ఇది బయటికి రాదు, బట్ జరుగుతున్నాయి సొసైటీలో. నేను ఒక ఇంటర్వ్యూ చూశాను. బెంగళూరు దగ్గర ఎక్కడో ఒక చాలా పెద్ద హాస్పిటల్ ఉందంట బర్న్ట్ విక్టిమ్స్. షీఈస్ బర్న్ట్, కంప్లీట్లీ బర్న్ట్ విక్టిమ్. హస్బెండ్ టార్చర్, డౌరీ టార్చర్. నీకు బాగైపోతే ఎక్కడికి వెళ్తావంటే, మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళలేదు, మా ఆయన మళ్ళీ నన్ను తీసుకుంటే నేను తప్పైపోయిందని వెళ్తాను అని. ఇంత జరిగిన తర్వాత కూడా మన సొసైటీలో ఇట్స్ జస్ట్ బికమ్ హస్బెండ్ ఉంటేనే ఒక ఐడెంటిటీ, ఒక మగ అతను ఉండాలి మన పక్కన అనే ఒక, మనకు మనం సరిపోం, ఎవరో ఒకరు తోడు ఉండాలి అని. బట్ నిన్ను చూసి నిహారి, ఐ హోప్ మోర్ ఉమెన్ గెట్ ఎంపవర్డ్ అండ్ ఇది తప్పు అని తెలుసుకొని, మనం చనిపోతే మనం ఏమీ సాధించలేం, బ్రతికి ఏదో ఒకటి సాధించాలని నేను అందరికీ అదే ప్రే చేస్తున్నాను. దీంతో అది మాకోసం ఏం చేయగలుగుతున్నాను, ఏం చేస్తాను? మా సంథింగ్ రిలేటెడ్ టు ఫైర్తోనే మనం చేస్తే బెటర్. ఓకే, పెట్రోల్ కొట్టడం. పెట్రోల్ కొడతావా నువ్వా? నువ్వు తప్పుగా అనట్లేదు. నువ్వు అది ఎన్నిసార్లు తిప్పాలి నువ్వు నేర్చుకుంటావు? అది నేర్చుకుంటాను. ఓకే, నేర్చుకొని ఐ థింక్ దీనికంటే ఒక మంచి కాజ్ ఏమి ఉంటుంది. దట్స్ ట్రూ. సో పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొడతాం. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఎన్ని డబ్బులు తీసుకొస్తావో చూద్దాం. మేము సైతం పెట్రోల్ పోయడం అంత ఈజీ కాదండి. ఓ సో ఫస్ట్ బోని 500 రూపీస్ అయింది. సో మీ పేరు? సాయి కుమార్. డాడీ పేరు? సో నాన్న నీ పేరు? ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం మేము సైతం అని. సో సో కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించని 4వ సింహమేరా ఈ పోలీస్. నాకేం లేదు, ట్యాంక్ ఎక్కడి నుంచి బయట పెట్రోల్ వచ్చేస్తుంది. టెన్షన్ పెద్ద అమౌంట్ తీసారు. వావ్, డీజిల్ 2000 ఎక్స్ట్రా ఇస్తున్నారు. సో గ్రేట్ సార్.
థ్యాంక్ యూ సార్. మంచి కార్యక్రమం చేస్తున్నాం అది. థ్యాంక్ యూ అండి. వచ్చేమేము సైతము వచ్చేమేము సైతము. స్థలం ఫ్రెండ్స్ ఫిల్లింగ్ స్టేషన్, ఫిల్మ్ నగర్. సమయం ఉదయం 10 గంటలు. ముక్కుపచ్చలారని వయసులో కొండంత కష్టాన్ని మోస్తోన్న ఓ పసివాడి కష్టాన్ని తీర్చడానికి, కొడుకుకి కొత్త జీవితాన్నివ్వాలన్న ఓ తండ్రి కలని నిజం చెయ్యడానికి పెట్రోల్ బంకులో పనిచేయబోతున్నాడు ఆది. నేను ఆదిని, మేము సైతం ప్రోగ్రామ్ నుంచి వచ్చాను. సో ఈరోజు మీ పెట్రోల్ బంక్లో పనిచేయాలనుకుంటున్నాను. సో డీజిల్ ఎంత ఉంది? డీజిల్ 59-65 పైసలు అండి. పెట్రోల్ వచ్చేసి 69-18 పైసలు. ఓకే, నేను దానికి మించి నేను సంపాదిస్తాను. సో వచ్చిన డబ్బు మీకు ఇచ్చేస్తాను. సంపాదించిన డబ్బు నేను మేము సైతం ప్రోగ్రామ్కి డొనేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో ఇది ఒక మంచి కాస్. సో అందరం యాక్టర్స్ అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో వీ నీడ్ యువర్ సపోర్ట్. ఆల్వేస్ అండి. మీకు ఈ రోజు సంపాదించి మా శాలరీ ఎంత ఇస్తామో ఆ శాలరీ కూడా మేము డొనేట్ చేస్తాం. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. Hi, this is Adi. So I came from this program called Memu Saitam. So how many liters you want? I want full tank. So how much ever the full tank? Apart from that, if you give us some money, it will help us for the show. Memu Saitam. Full అయిందా? పెట్రోల్ పోయడం అంత ఈజీ కాదనుకో. సో 282 రూపీస్ అయింది. సో హౌ మచ్ ఎవర్ యూ వాంట్? ఓ సో 500. థ్యాంక్ యూ. సో ఫస్ట్ బోని 500 రూపీస్ అయింది. వెరీ హ్యాపీ. సో మేము సైతం ప్రోగ్రామ్ నుంచి వచ్చాం. సో మీకు ఎంత అయింది బ్రదర్? ఇది 400. ఇది ఒక మంచి కాస్ట్ కోసం చేస్తాం అనమాట. ఇంకొక 400 ఇస్తున్నారా? వావ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో 400 అయిందండి. ఇంకొక 400 ఎక్స్ట్రా ఇచ్చారు. సో మేము సైతం వెరీ హ్యాపీ. 400 అండి. మేము సైతం ప్రోగ్రామ్ నుంచి వచ్చామండి. యాక్చువల్లీ లక్ష్మీ మంచు గారిది. సో నార్మల్గా మీకు 1000 రూపీస్ పెట్టుకున్నారంటే మీ ఇష్టం. అంతకుమించి 100 రూపాయలు ఇచ్చినా చాలు. సో ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నాన్న మూవీస్ బాగుంటాయి, థ్యాంక్స్ బాగుంటాయి. 1500. ఓ సో 500 ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ అండి. మీరు బాగా హెల్ప్ చేయాలి. థ్యాంక్ యూ అండి. ఇంకో 100 ఇచ్చారు. హాయ్. సో మీ పేరు? సాయి కుమార్. డాడీ పేరు? సో నాన్న నీ పేరు? సో డాడీ పేరు ఇది కాబట్టి మీరు కొంచెం బాగా కాంట్రిబ్యూట్ చేయాలి. సో నేను పెట్రోల్ పోస్తాను మీకు. ఎంతకి? పెట్రోల్ 200 ఇవ్వండి. కానీ ఐ విల్ గివ్ ఫ్రమ్ మై పాకెట్. ఓకే డన్. దానిలో 200 తీసుకోండి. ఓ పెద్ద అమౌంట్ తీసి. వావ్. సెల్ఫీకి మీరేం ఇస్తారు? ఓ ఇద్దరు ఒకటేనా? ఓకే డన్. సో 1000 రూపీస్ ఇచ్చారండి. సో డాడీ పేరు మీద సాయి కుమార్ అని. సో నాన్న నీ పేరు మీద హైయెస్ట్ వసూలైంది. హాయ్ అండి. అది మేము సైతం ప్రోగ్రామ్ నుంచి వచ్చాం అనమాట. సో మీకు ఎంత కావాలి పెట్రోల్? 100 రూపీస్ పెట్రోల్. సో 100 రూపీస్ కొడుతున్నాను. ఓ 500 ఇస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్. సో ఈరోజు నేను మీకు పెట్రోల్ కొడతాను. ఎంతకు పోయాలి పెట్రోల్? 100కి. దానికి మీద మీరు ఎంత ఇచ్చినా అది తప్పకుండా కాంట్రిబ్యూట్ అవుతుంది. ఓకే దెన్ థ్యాంక్ యూ. సో 100కి డన్. 100 కుట్టండి. 100కి పెట్రోల్. సో 70 రూపీస్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. హలో సార్. మేము సైతం ప్రోగ్రామ్ నుంచి వచ్చామండి. లక్ష్మి గారిది. సో మీరు ఎంత పెట్రోల్ కొట్టించుకుంటారో నేను పోస్తాను పెట్రోల్ మీకు.
ఓకే 1000 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ సార్. 2000 డీజిల్ 1000 ఎక్స్ట్రా ఇస్తున్నారు. సో గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్. మంచి కార్యక్రమం చేస్తున్నాం. అది థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక కార్ కోసం చేస్తున్న కార్యక్రమం. అవును సార్, మీరు గ్రేట్ కైండ్ హార్టెడ్గా 1000 రూపాయలు ఇచ్చారు. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ మీకు తెలియదు, సర్ప్రైజ్ ఇది. నేనే ఓకే అండి, థ్యాంక్ యూ. ఎంత కొట్టమంటారు? 100. Additional 400. Okay. But I want one selfie with you. Yeah, sure. తీసుకోండి. Thank you. Thank you very much. Okay. Thank you. హాయ్ అండి. సో ఫైన్ అండి. ఎంత కొట్టమంటారు? 100 కండి. సో మీరు 100 రూపీస్ పెట్టుకొచ్చుకుంటారు. సో దాని గురించి మీరు ఎంత ఇస్తారో అది మేము ఒక కొడుకు ఆపరేషన్ కోసం ఫాదర్ పడే తప్పన కోసం ఇచ్చేస్తున్నాం. ఇట్స్ మీ ఓ విష్. ఓ థ్యాంక్ యూ. 500 ఇచ్చారు. సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ హ్యావ్ వెరీ కైండ్ హార్ట్. థ్యాంక్ యూ. హాయ్ అండి. ఒక ప్రోగ్రామ్ చేస్తున్నామండి మేము సైతం అని. సో అవును, ఇట్స్ గుడ్ కాజ్ కోసం. సో మీకు ఎంత పెట్రోల్ కావాలి? 1 లీటర్ చాలా. 6 ఎక్స్ట్రా ఇవ్వండి. సో పోలీస్ స్టోరీ నుంచి ఒక డైలాగ్ అడుగుతున్నారు. సో కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించని 4వ సింహమే రా ఈ పోలీస్. థ్యాంక్ యూ. సెల్ఫీ తీసుకుంటున్నాం. సో మీరు ఎంత ఇస్తున్నారు? 500. వావ్, థ్యాంక్ యూ. మిమ్మల్ని కూడా పోలీస్ క్యారెక్టర్ చూడాలని చాలా కోరిక. తప్పకుండా. థ్యాంక్ యూ. సో 500 వసూలైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి. ఫైన్. థ్యాంక్ యూ. సార్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ. సార్, వెదర్ కూల్గా ఉంది కదా, ఒక మంచి గరం డైలాగ్ చెప్పండి సార్. సచ్చేదాకా 100 లక్షల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలా అని చెప్పి తినడం మానేస్తాం, తొంగడం మానేస్తాం, అలాగే ప్రేమించుకోవడం మానలేం కదా. 1 లీటర్ కొట్టించుకొని 5 రూపీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ. మేము సైతం ప్రోగ్రామ్ నుంచి చేస్తున్నాం. సో మీ వంతు ఏదైనా ఇస్తే మనకు కాంట్రిబ్యూట్ అవుతుంది. సెల్ఫీకి 100 ఇచ్చారండి. ఓ థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ 500 వచ్చింది మళ్ళీ. థ్యాంక్ యూ. ఓకే. ఓకే. 100 రూపీస్ దేనికి? పెట్రోల్ ఏం వద్దంటున్నారు, జస్ట్ కలవడం కోసం 100 రూపీస్ ఇచ్చేసి వెళ్ళారు. సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ పేరు? నరేష్ అండి. థ్యాంక్ యూ. ఎంత కావాలి పెట్రోల్? లీటరా? ఓకే. ఎంత ఇస్తున్నావు? 500. బా, వావ్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. ఇంకొక 500 వసూలైంది. డైలాగ్ నేను చెప్పేసాను ఆల్రెడీ, ఇందాకే చెప్పేసాను. ఆడు పాకిస్తాన్ ఐఏఎస్ అయితే నేను ఇండియన్ ఎన్సీసీ. ప్రేమ కావాలి నుంచి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా కోసం ఒక స్టెప్ ఓకే. థ్యాంక్ యూ. 100 ఇస్తున్నారంట ప్రోగ్రామ్ కోసం. సో వెరీ నైస్. థ్యాంక్ యూ అండి. పెట్రోల్ వద్దంటున్నారు, ఓన్లీ దిస్. ఎంతకు పుట్టించారు పెట్రోల్? సో 1 లీటర్ పెట్రోల్. సెల్ఫీ తీసుకుంటున్నారు కాబట్టి మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? 500. వావ్, 500. మళ్ళీ 500 రూపీస్ వసూలైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతే 500 వస్తున్నాయి ఈరోజు. సో సెల్ఫీయా? ఓకే, తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. హలో, రండి సెల్ఫీస్. వావ్, 500 రూపీస్ ఫర్ ఐ సెల్ఫీ. 500 రూపీసా ఫోటోకి? ఇంకొక 500 వచ్చింది. సో వెరీ హ్యాపీ. 500 రూపీస్. హాయ్ సార్. సో 2 అవర్స్ పైన పెట్రోల్ పోసాను. సో మీరు నాకు అప్పచెప్పిన పని నేను కరెక్ట్గా చేశాను అనుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి కాజ్ కోసం. మీరు కూడా మంచి పని చేశారు కాబట్టి ఓకే. సో కూడా కాజ్ కోసం ఓకే మాకు సంతోషం. మా వంతుగా ఈ రోజు ఈ శాలరీ
2000 రూపీస్ ఇచ్చారు నాకు శాలరీ. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. 3620 రూపాయలు అయింది. అది మీకు ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సార్. సో లక్ష్మి గారు స్టూడియోకి వస్తున్నాను. లెట్స్ రాక్. కొడుకు కోసం విధిని ఎదిరించి పోరాడుతున్న ఓ నిస్సహాయ తండ్రిని గెలిపించడానికి ఆది చేసిన ప్రయత్నం ఫలించిందా లేదా చూద్దాం. పెట్రోల్ వాసన ఎలా తట్టుకున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తిప్పేస్తుంది తెలుసా? నాకు ఇష్టమే. అవునా? నాకు కిరోసిన్ పెట్రోల్ రెండు ఇష్టం. ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరూ మీ షో చూస్తారు బేసిక్గా. సో పీపుల్ కైండ్ ఆఫ్ గాట్ కనెక్టెడ్ ఇన్స్టెంట్లీ. అండ్ అందరూ అడిగింది ఏంటంటే మీరేంటి ఇక్కడ పెట్రోల్ కొట్టడం ఏంటి అని చెప్తే ఐ టోల్డ్ అబౌట్ ది కాస్, ఐ టోల్డ్ అబౌట్ ది బాయ్. అండ్ ఈవెన్ దే ఫెల్ట్ సాడ్. అండ్ లాట్ ఆఫ్ పీపుల్, లేడీస్ చాలా మంది కాంట్రిబ్యూట్ చేశారు. Welcome back to Ramraj Lakshmi to Memu Saitam. Powered by Brookbond 3 Roses, Synthol Original and SM6. Mobile handset partner, Cellcon 4G Diamond Plus. ఆది పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొడుతూ ఎన్ని డబ్బులు సంపాదించారు? రుక్మయ్య కష్టాలు తీర్చిపోతున్నాడా లేదా? తన ద్వారానే తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ ఆది బ్యాక్. ఏదో చిన్నది. ఎంత కొంచెం అయినా చాలా ఎక్కువ అమ్మా మాకు. ఎలా అనిపించింది మీకు పెట్రోల్ బంక్ లో? పెట్రోల్ వాసన ఎలా తట్టుకున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తిప్పేస్తుంది తెలుసా? నాకు ఇష్టమే. అవునా? నాకు కిరోసిన్ పెట్రోల్ రెండు ఇష్టం. నాకు అసలు మామూలుగా యుఎస్ లో వెళ్ళి ఆ పెట్రోల్ పోసేటప్పుడు నాకు ఏమి తిప్పేసేదో పొట్టలో అసలు. బట్ మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. రియల్లీ? మంచి కాస్ కోసం చేస్తున్నాం కాబట్టి. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఎవరైనా ఎక్స్ట్రా ఏమైనా ఇచ్చారా మీకు? హౌ వాజ్ వర్కింగ్ విత్ సడన్ గా పీపుల్ చూసి అదేంటది మీరు పెట్రోల్ బంక్ వచ్చారు అని ఏమైనా రియాక్షన్స్ వచ్చాయి? వచ్చాయి. చాలా మంది చూసి ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరూ మీ షో చూస్తారు బేసిక్గా. సో పీపుల్ కైండ్ ఆఫ్ గాట్ కనెక్టెడ్ ఇన్స్టెంట్లీ. అండ్ అందరూ అడిగింది ఏంటంటే మీరేంటి ఇక్కడ పెట్రోల్ కొట్టడం ఏంటి అని చెప్తే ఐ టోల్డ్ అబౌట్ ది కాస్, ఐ టోల్డ్ అబౌట్ ది బాయ్. అండ్ ఈవెన్ దే ఫెల్ట్ సాడ్. అండ్ లాట్ ఆఫ్ పీపుల్, లేడీస్ చాలా మంది కాంట్రిబ్యూట్ చేశారు. యంగ్స్టర్స్ అలానే ఒక పెద్ద ఆయన కార్లో వచ్చి దిగి సో తను పెట్రోల్లో 2000 కొట్టుకొని నాకు 1000 రూపీస్ ఇచ్చారన్నమాట. టోటల్గా హీ కాంట్రిబ్యూటెడ్ 1000 రూపీస్. సో 500, అలాగే ఎక్కువ 500s, 1000s ఇలాగ. సో లాట్ ఆఫ్ పీపుల్ వెరీ పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు మంచి కాస్ కోసం. థ్యాంక్ యూ. అది నువ్వు 34,000 రూపాయలకి పెట్రోల్ అమ్మావు. అవును. 10,000 రూపాయలు ఇచ్చేయాల్సి వస్తుంది. అదే నేను ఆల్రెడీ పెట్రోల్ కి కొట్టావు. సో యూజువల్ గా ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఏమైనా ఒక రెంట్ కే కదా తీసుకుంటాం, అవైలబిలిటీ ఉన్నది. తను పాపం పెట్రోల్ డబ్బులు కట్టేశాడు. ఆ ప్లేస్ రెంట్ ఉంటది కదా బాబు, దానికి కూడా రెంట్ ఇవ్వాలి కదా, పెట్రోల్ బంక్ కి రెంట్ ఇవ్వాలి కదా. నువ్వు పెట్రోల్ కి డబ్బులు కట్టావు. థ్యాంక్ యూ. 3000 చిల్లర ఎంతో అక్కడైతే ఆ డబ్బులన్నీ నువ్వే కట్టేసావు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఆ 10,000 తీసేస్తే 24,000 రూపాయలు వచ్చింది. 24,000 కాస్త 25,000 చేసేస్తాను. రౌండ్ ఫిగర్ గా ఉంటుంది. ఈ 25,000ని నేను 8 మల్టిప్లై చేసి 2 లక్షల రూపాయలు ఇవ్వబోతుంది ఈ రోజు షోలో. హ్యాపీ? బాగా చదువుకోవాలి నువ్వు. 2 లక్షలు ఇస్తున్నానమ్మా. ఓకే, మీకు ఎంత రుక్మయ్య? సో ఏం సర్జరీ కావాలో నువ్వు దగ్గరుండి చూసుకొని నేను టచ్ లో ఉంటాను. మేడం కన్నీ తెలుసు మేడం, ఎన్ని సర్జరీలు ఉన్నాయో మేడం ద్వారా నేను డాక్టర్ గారు మేడం గారికి నా సెల్ నంబర్ డైరెక్ట్ ఉంది. సో మేడం గారే నాకు టచ్ లోకి వచ్చారు. నా చేయొత్తు ఎంత వీలవుతుందో అంత చేస్తాం. ఈ షో ద్వారా నేను ఇవ్వగలిగింది 2 లక్షలు ఈ రోజు. సో థ్యాంక్ యూ ఆది, నువ్వు మా షోకి వచ్చి టు హ్యావ్ కంట్రిబ్యూటెడ్ సో మచ్ టు ఇట్. ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఇట్ మీన్స్ అ లాట్. ఇట్ మీన్స్ అ లాట్. Check, please. Da, Nihari. Come, be a part of it. Ra. Gemini TV Sun Foundation ద్వారా 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు మా షోకి వచ్చినందుకు సెల్కాన్ వాళ్ళు 4G డైమండ్ ప్లస్ ఫోన్ మీకోసం గిఫ్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తండ్రి ప్రేమ గెలిచింది. మానవత్వం ముందు విధి తల వంచింది. ఓ నిస్సహాయ కుటుంబపు కన్నీటి కథకి
ముగింపునిచ్చారు లక్ష్మీ ప్రసన్న ఆది. మీ కష్టం మా కష్టం, మీ కష్టంలో పాలు పంచుకోవడం నాకు ఇష్టం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు గుడ్ నైట్ అండ్ యూ టేక్ కేర్. మీ చుట్టుపక్కల లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారి వివరాలను gms@sunnetwork.in కి మెయిల్ చేయండి లేదా GMS అని టైప్ చేసి 58585 కి SMS చేయండి. భర్త 3 వరుస యాక్సిడెంట్లకి గురై నడవలేని స్థితిలో ఉండగా బీడీలు చుడుతూ కుటుంబాన్ని నడుపుతోంది అఖిల. 3 పిల్లలని చదివించలేక, భర్తకి వైద్యం చేయించే స్థోమత లేక, దిక్కుతోచని స్థితిలో ఉన్న అఖిల కష్టాల్ని తీర్చడానికి టీ అమ్మబోతున్నాడు సునీల్. అందరికీ నమస్తే. మేము సైతం మీ అందరికి ఇప్పుడు నేను టీ అమ్ముతున్నా. ఫస్ట్ రాబోతుంది ఎవరు? టీ కాస్తున్నాం అండి. థ్యాంక్ యూ. కాలుతుందని ఎక్స్ట్రా గ్లాస్ కూడా పెట్టేస్తున్నా. సాసర్ లేదండి. ఇంట్లో టీ తాగుతూ ఉంటారండి. కామెడీ చేసి మధ్యలో చాయ్ అమ్ముతున్నా. మిమిక్రీ అండ్ సెల్ఫీ. ఏమయ్యా ఫేస్ చూసి ప్రొఫెషన్, డ్రెస్ చూసి జస్టిఫికేషన్, ఇంట్రాగేషన్ ఇవన్నీ లేకుండా రిస్క్ చేయకూడదు అయ్యా. ఐ విల్ గెట్ యాంగర్. మై యాంగర్ విల్ బికమ్ సెన్సేషన్. నాకు టీ అంటే చాలా ఇష్టం అండి, కానీ నాకు ఇవాళ టీ వద్దు. అసలు ఆడదంటే ఏమనుకుంటున్నావు? లంగా, ఓణి, జాకెట్ ఇవన్నీ కలిపితేనా ఆడదంటే? ఆడదానికి మనసు ఉంటుంది, ఆడిది ఒకరిని కోరుకుంటుంది. వెంకటలక్ష్మి అర్థమైందా? టీకి ఎంత ఇస్తున్నారు? అబ్బో అట్టయ్య అక్కడ పెట్టిన దగ్గర పడిపోతుంది. టెన్షన్గా ఉంది నాకు. తీసి పక్కన పెట్టు. మీరు 1000 రూపాయలు ఇచ్చారండి, చాలా ఆనందంగా ఉందండి. తొందరగా తీసి తాగండి. మరి వెళ్ళిపోతుంది, టెన్షన్ వస్తుంది నాకు. ఇదేనా టానికా? తాగితే బలం ఉండడానికి. సూర్యాపేటలో తాగాను, పాదాల్లో తాగాను. తీ పక్కనే ఇది. Gifts and sponsors, Sriram Sittings, RK Media.